హైదరాబాద్లో ఒక చికెన్ పకోడీ వ్యాపారం ఎలా మొదలుపెట్టాలి? ఈ ఒక్క వీడియోలో పాపులర్ హోటల్స్ ధరలు, బెస్ట్ లొకేషన్లు, పెట్టుబడి, లైసెన్సులు, మార్జిన్, రెసిపీ అన్నీ చూద్దాం. చికెన్ పకోడీ హైదరాబాద్కు ఒక సిగ్నేచర్ స్నాక్. డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఒక ముఖ్య గమనిక: ఈ వీడియో కేవలం అవగాహన కోసం. పెట్టుబడి సలహా కాదు. అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు, లొకేషన్, స్కేల్ బట్టి మారతాయి. ఈ వ్యాపారం ఎందుకు మంచిది? 4 కారణాలు. 1. బలమైన డిమాండ్. హైదరాబాద్లో చికెన్ పకోడీకి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. 2. తక్కువ పెట్టుబడి. ఒక చిన్న కియోస్క్ 3 నుండి 6 లక్షలతోనే మొదలవుతుంది. 3. ఫోకస్ గ్యాప్. చాలా హోటల్స్లో ఇది కేవలం స్టార్టర్. దీన్నే స్పెషాలిటీగా చేసేవాళ్లు తక్కువ. 4. రిపీట్ కస్టమర్లు. ఒకసారి రుచి కుదిరితే వాళ్ళు మళ్లీ మళ్లీ వస్తారు. ఈ వీడియో 6 మెట్లుగా ఉంటుంది. మొదట, మెనూ, ధర. పాపులర్ చోట్ల ఎంతకు అమ్ముతారు? తర్వాత, లొకేషన్, ఫుట్ఫాల్. బెస్ట్ ఏరియాలు ఏవి? మూడో మెట్టు, సెటప్, లైసెన్సులు, పెట్టుబడి. 4. మార్జిన్, లాభం. 5. రెసిపీ, ఆపరేషన్స్. చివరగా, మార్కెటింగ్, రిస్క్. అన్నీ నిజమైన లెక్కలతో. ఇప్పుడు, చాలామంది చెప్పని నిజం. ముందే వినండి. 1. చికెన్ పకోడీ ఫ్యాట్ మార్జిన్ వ్యాపారం కాదు. ఇది వాల్యూమ్ గేమ్. ఎక్కువ ప్లేట్లు అమ్మితేనే లాభం. 2. చికెన్ ధర పెరిగితే మీ మార్జిన్ నేరుగా తగ్గుతుంది. అందుకే పోర్షన్ వెయిట్ కంట్రోల్ చాలా ముఖ్యం. 3. లొకేషన్ ఎంపికే విజయంలో సగం. 4. ఒక్కరోజు రుచి తగ్గినా, హైజీన్ దెబ్బతిన్నా, ఆన్లైన్ రివ్యూలలో గట్టి దెబ్బ. 5. 3 నుండి 6 నెలల వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడూ చేతిలో ఉంచుకోండి. పరిచయం సారాంశం. చికెన్ పకోడీకి హైదరాబాద్లో బలమైన, స్థిరమైన డిమాండ్ ఉంది. ఒక కియోస్క్ 3 నుండి 6 లక్షలతో మొదలవుతుంది. తక్కువ ఎంట్రీ. కానీ ఇది వాల్యూమ్ గేమ్. మార్జిన్ కోసం పోర్షన్ కంట్రోల్ కీలకం. లొకేషన్, రుచి, రిపీట్ కస్టమర్లు కలిస్తేనే అసలు బలం. ఇక, మొదటి మెట్టు, మెనూ, ధరతో మొదలుపెడదాం. మొదటి మెట్టు, మెనూ, ధర. ముందు పోటీని అర్థం చేసుకోండి. హైదరాబాద్లో పాపులర్ చోట్ల చికెన్ పకోడీ ఎంతకు అమ్ముతున్నారు? హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. దిల్సుఖ్ నగర్లోని ఒకటి చికెన్ పకోడీ పాయింట్. ఇదే ఐకానిక్ స్పెషలిస్ట్. ఒక ప్లేట్ 150 నుండి 180 రూపాయలు. కుకట్పల్లిలోని క్వాలిటీ చికెన్ పకోడీ కూడా అలాంటిదే. 150 నుండి 200 మధ్య. 5 స్టార్ లాంటి చైన్లో 100 రూపాయలకే. బిర్యానీ హోటల్స్లో 200 నుండి 280. కానీ అక్కడ అది కేవలం స్టార్టర్. ఒక ప్లేట్ సుమారు 250 గ్రాములు. బరువు ప్రకారం కేజీకి 500 నుండి 700 రూపాయలు. మరి మీ ధర ఎక్కడ పెట్టాలి? టార్గెట్, ఒక ప్లేట్ 160 రూపాయలు. అంటే స్పెషలిస్ట్ రేంజ్లో 150 నుండి 180 మధ్య. పోర్షన్ 250 గ్రాములు ఫ్రైడ్. దీన్ని ప్రతిసారీ తూకం వేయడం అలవాటు చేసుకోండి. లేకపోతే మార్జిన్ పోతుంది. బల్క్, పార్టీ ఆర్డర్లకు కేజీకి 600 రూపాయలు. బిర్యానీ హోటల్ కంటే తక్కువ ధరకే, కానీ ఫోకస్, స్థిరమైన రుచి, స్పీడ్తో మీరు గెలుస్తారు. పోటీలో మీ ప్లేస్ ఏమిటి? 4 ఆయుధాలు. 1. వన్ డిష్ ఫోకస్. చికెన్ పకోడీయే మీ హీరో. దాన్నే పర్ఫెక్ట్ చేయండి. 2. ఒక సిగ్నేచర్ రుచి. మీ ప్రత్యేక మసాలా, వాళ్లకు గుర్తుండిపోయేలా. 3. వేగం. పీక్ అవర్లో 3 నుండి 5 నిమిషాల్లో సర్వ్ చేయాలి. 4. కాంబోలు. పకోడీతో డ్రింక్ లేదా రుమాలీ కలిపి ప్రతి బిల్లును పెంచుకోండి. రెండో మెట్టు, లొకేషన్.
ఈ వ్యాపారంలో లొకేషన్ ఎంపికే విజయంలో సగం. ఫుట్ఫాల్ ఎక్కడ ఎక్కువో చూద్దాం. హైదరాబాద్లో బెస్ట్ ఏరియాలు ఇవి. అమీర్పేట, కోచింగ్ హబ్. స్టూడెంట్లు, తక్కువ ధర స్నాక్ కల్చర్. రోజంతా రద్దీ. కెపిహెచ్బి, కుకట్పల్లి, ఐడియల్ లేక్ ఫుడ్ స్ట్రీట్. సాయంత్రం 15-20 స్టాళ్ల రద్దీ. మాధాపూర్, హైటెక్ సిటీ, టెకీలు, లేట్ నైట్ ఫుడ్, ఎక్కువ ఖర్చు చేసేవాళ్లు. దిల్సుఖ్ నగర్, స్టూడెంట్ ప్లస్ ఫ్యామిలీ రద్దీ. ఏ పాయింట్ ఇక్కడే గెలిచింది అంటే నిరూపితమైన మార్కెట్. గచ్చిబౌలి, ఆఫీసులు, యంగ్ ఎర్నర్లు. మరియు ఏ కాలేజ్, బస్టాప్, మెట్రో ఎగ్జిట్ దగ్గరైనా రద్దీయే మీ పెట్టుబడి. ఒక స్పాట్ మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? 5 విషయాలు చూడండి. 1. సాయంత్రం, రాత్రి రద్దీ. 6-9 గంటల మధ్య అక్కడ నిలబడి స్వయంగా చూడండి. 2. జనం నిలబడే, బండి పార్క్ చేసే చోటు ఉందా? 3. కనిపించే ఫ్రంటేజ్. దూరం నుండే మీ బోర్డు కనబడాలి. 4. దగ్గరలో అదే చికెన్ పకోడీ అమ్మేవాళ్లు తక్కువగా ఉంటే మంచిది. 5. రెంట్ ఫుట్ఫాల్కు తగ్గట్టు ఉండాలి. 1 గుర్తుంచుకోండి, వెళ్లే ట్రాఫిక్ కాదు, ఆగే జనమే అసలు లెక్క. లొకేషన్ ఎంపిక 4 స్టెప్లు. మొదట 3-4 ఏరియాలు షార్ట్లిస్ట్ చేయండి. తర్వాత పీక్ టైంలో ఒక్కో చోట గంట నిలబడి ఎంతమంది ఆగుతున్నారో లెక్కించండి. 3. రెంట్ను ఆ రద్దీతో పోల్చి లెక్క వేయండి. 4. మొదట ఒక షార్ట్ లీజ్తో టెస్ట్ చేయండి. పెద్ద డిపాజిట్ ముందే కట్టొద్దు. స్పాట్ నిరూపించాక మాత్రమే పెంచండి. 3వ మెట్టు, సెటప్, లైసెన్సులు, పెట్టుబడి. ఏ ఫార్మాట్లో మొదలు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ లైసెన్సులు కావాలో చూద్దాం. 3 ఫార్మాట్లు, మీకు ఏది సరిపోతుందో చూద్దాం. 1. కియోస్క్, కార్ట్. పెట్టుబడి 1.5-4 లక్షలు. చిన్న స్థలం, మొబైల్. మొదటిసారి మొదలుపెట్టేవాళ్లకు తక్కువ రిస్కు ఇదే బెస్ట్. 2. టేకవే అవుట్లెట్. 4-10 లక్షలు. 100-300 చదరపు అడుగులు. బ్రాండ్, ఎక్కువ వాల్యూమ్ కావాలంటే. 3. క్లౌడ్ కిచెన్. 2-5 లక్షలు. కేవలం కిచెన్. స్విగ్గీ, జొమాటో ఫస్ట్ మోడల్. మొదటిసారి అయితే కియోస్క్తో మొదలుపెట్టడం తెలివైన పని. ఒక కియోస్క్ పెట్టుబడి వెడగొట్టి చూద్దాం, వేలల్లో. స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్, డీప్ ఫ్రయర్, బర్నర్, ఎల్పీజీ కలిపి సుమారు 75,000. కౌంటర్ ఒక్కటే హైదరాబాద్లో దాదాపు 32,000కే దొరుకుతుంది. ఫ్రీజర్, వర్క్ టేబుల్ 55,000. సైన్ బోర్డ్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ 40,000. డిపాజిట్తో కలిపి మొదటి స్టాక్ 90,000. మరియు 3 నెలల వర్కింగ్ క్యాపిటల్ 1,60,000. మొత్తం సుమారు 4-5 లక్షలు. లొకేషన్, స్కేల్ బట్టి ఇది మారుతుంది. ఇప్పుడు కావాల్సిన లైసెన్సులు. వీటిని తేలిగ్గా తీసుకోకండి. మొదటిది ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్. టర్నోవర్ 12 లక్షల లోపు అయితే బేసిక్ రిజిస్ట్రేషన్, ఏడాదికి కేవలం ₹100. పెద్దదైతే స్టేట్ లైసెన్స్. 2. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్. జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ అమ్మాలంటే ఇది తప్పనిసరి. 3. జీఎస్టీ. టర్నోవర్ 40 లక్షలు దాటాకే. 4. షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్, పెద్ద స్థలానికి ఫైర్ ఎన్ఓసి. ఒక ముఖ్య విషయం, మీ ఎఫ్ఎస్ఎస్ఐ నంబర్ బోర్డుపై, బిల్లుపై కనబడాలి. లేకపోతే భారీ జరిమానా పడొచ్చు. 4వ మెట్టు, మార్జిన్, లాభం. ఇది చాలా ముఖ్యమైన భాగం. ఒక ప్లేట్పై అసలు ఎంత మిగులుతుందో లెక్క వేద్దాం. ఒక ప్లేట్ 250 గ్రాముల లెక్క చూద్దాం. బోన్లెస్ చికెన్ ₹80. ఇదే అతిపెద్ద ఖర్చు. బెసన్, పిండి, మసాలా 12.
నూనె 16. ఉల్లి, చట్నీ, ప్యాకింగ్, గ్యాస్ కలిపి 17. మొత్తం ఖర్చు సుమారు 125 రూపాయలు. అమ్మకం ధర 160. అంటే ఒక ప్లేట్పై గ్రాస్ లాభం సుమారు 35 రూపాయలు. గ్రాస్ మార్జిన్ 30 నుండి 40%. గుర్తుంచుకోండి, చికెనే అతిపెద్ద ఖర్చు. చికెన్ రేటు పెరిగితే మీ మార్జిన్ నేరుగా తగ్గుతుంది. ఇక నెలవారీ చిత్రం. మంచి లొకేషన్లో రోజుకు 150 ప్లేట్లు అనుకుందాం. నెల టర్నోవర్ సుమారు 8 లక్షలు, 6 నుండి 10 లక్షల మధ్య. రెంట్, జీతాలు, పవర్, గ్యాస్ అన్నీ తీశాక నికర మార్జిన్ 12 నుండి 18%. పెట్టుబడి తిరిగి రావడానికి 8 నుండి 18 నెలలు. ఫుట్ఫాల్ బాగుంటే, వాల్యూమ్, పోర్షన్ కంట్రోల్, తక్కువ వేస్టేజ్, ఈ మూడు కలిస్తేనే ఆరోగ్యకరమైన లాభం. మరి మార్జిన్ ఎలా కాపాడుకోవాలి? 5 పద్ధతులు. 1. ప్రతి ప్లేట్ను తూకం వేయండి. పోర్షన్ ఫిక్స్ చేయండి. ఇదే అతిపెద్ద లీకేజ్. 2. బ్యాచ్లుగా వేయించండి. దీంతో నూనె, గ్యాస్ ఆదా అవుతాయి. 3. చికెన్ సప్లయర్తో ముందే రేటు మాట్లాడుకోండి. రోజువారీ బేరం వద్దు. 4. నూనె సైకిల్ను సరిగ్గా నిర్వహించండి. వేస్టేజ్, క్వాలిటీ రెండూ ముఖ్యం. 5. చికెన్ రేటు బాగా పెరిగితే పోర్షన్ తగ్గించకండి. బదులుగా కాంబో ధరను కొద్దిగా సర్దుబాటు చేయండి. 5వ మెట్టు, రెసిపీ, ఆపరేషన్స్. ఈ వ్యాపారంలో రుచియే మీ అసలు మోట్. దాన్ని ఎలా స్థిరంగా ఉంచాలో చూద్దాం. రెస్టారెంట్ స్టైల్ చికెన్ పకోడీ 5 దశలు. మొదట, బోన్లెస్ చికెన్ను చిన్న ముక్కలుగా కట్ చేయండి. తర్వాత, మ్యారినేట్. అల్లం వెల్లుల్లి, మిర్చి, గుడ్డు తెల్లసేన, గరం మసాలా. 30 నుండి 60 నిమిషాలు. గుడ్డు తెల్లసేన చికెన్ను జ్యూసీగా ఉంచుతుంది. 3. కోటింగ్. బెసన్తో పాటు కొంచెం రైస్ ఫ్లోర్. ఈ రైస్ ఫ్లోరే క్రిస్పీనెస్ ఇస్తుంది. 4. 165 నుండి 175 డిగ్రీల నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై. 5. చివర్లో కరివేపాకు, ఫ్రై చేసిన మిర్చి, చాట్ మసాలాతో టాస్. వేడివేడిగా ఉల్లి, పుదీనా చట్నీతో సర్వ్. రోజువారీ ఆపరేషన్స్, వీటిలో రాజీ పడొద్దు. 1. ఒక స్టాండర్డ్ రెసిపీ కార్డ్. ఎవరు వండినా అదే రుచి రావాలి. 2. పీక్ అవర్కు ముందే బ్యాచ్లుగా మ్యారినేట్ చేసి ఉంచండి. అప్పుడే వేగంగా సర్వ్ చేయగలరు. 3. FIFO కోల్డ్ చైన్. ఎప్పుడూ ఫ్రెష్ చికెన్ మాత్రమే. 4. గ్లౌజ్, హెయిర్ నెట్, శుభ్రత. FSSAI హైజీన్ నిబంధనలు తప్పనిసరి. 5. రోజు చివర లెక్క, అమ్మకం, వేస్టేజ్, నూనె వాడకం అన్నీ రాసుకోండి. మీ అసలు బలం 4 విషయాలు. వీటిని పోటీవాళ్లు తేలిగ్గా కాపీ కొట్టలేరు. 1. స్థిరమైన రుచి. ప్రతి ప్లేటు నిన్నటిలాగే ఉండాలి. 2. శుభ్రత. కనిపించే హైజీన్తో కస్టమర్ నమ్మకం పెరుగుతుంది. 3. వేగం. పీక్ టైంలో వెయిట్ తక్కువుంటే ఎక్కువ ప్లేట్లు అమ్ముతారు. 4. ఫ్రెష్నెస్. వేడివేడిగా, తాజాగా అందించడం. ఈ 4 కలిస్తేనే మీ బ్రాండ్. చివరి మెట్టు, మార్కెటింగ్, రిస్క్. మంచి రుచి ఉంటే సరిపోదు. కస్టమర్ను తీసుకురావాలి, నిలబెట్టుకోవాలి. కస్టమర్ను ఎలా తీసుకురావాలి? 4 మార్గాలు. 1. స్విగ్గీ లో లిస్ట్ అవ్వండి. ఆన్లైన్ డెలివరీ మీ రీచ్ను చాలా పెంచుతుంది. 2. ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఫ్రెష్గా ఫ్రై అయ్యే వీడియోలు లోకల్గా వైరల్ అవుతాయి. 3. కాంబోలు, ఆఫర్లు. పకోడీతో డ్రింక్, ఫ్యామిలీ ప్యాక్, బిల్లు పెరుగుతుంది. 4. వాట్సాప్ లాయల్టీ. రిపీట్ ఆర్డర్లు, పార్టీ, ఆఫీస్ బుకింగ్లకు ఇది బంగారం. ఇప్పుడు రిస్క్లు. వీటిని ముందే తెలుసుకోండి. 1. చికెన్ రేటు హెచ్చుతగ్గులు.
ఇది మార్జిన్పై నేరుగా దెబ్బ. 2. నూనె ఖర్చు, పోర్షన్ లీకేజ్. ఇవి నెమ్మదిగా లాభాన్ని తినేస్తాయి. 3. ఒక్క హైజీన్ లేదా రుచి సమస్య చాలు, ఆన్లైన్ రివ్యూలలో గట్టి దెబ్బ. 4. ఒకే లొకేషన్పై ఎక్కువ ఆధారపడటం, పోటీ పెరగడం. 5. సీజన్, వర్షాకాలంలో ఫుట్ఫాల్ తగ్గే రోజులు. వీటికి ఆన్లైన్ డెలివరీ ఒక కుషన్. మొత్తం సారాంశం ఒక్క చూపులో. ధర: ఒక ప్లేట్ 150 నుండి 180, 250 గ్రాములు. ఫోకస్: రుచితో గెలవండి. లొకేషన్: సాయంత్రం రద్దీ ఉన్న చోటు. వెళ్లే ట్రాఫిక్ కాదు, ఆగే జనమే ముఖ్యం. పెట్టుబడి: కియోస్క్ 3 నుండి 6 లక్షలు. ఎఫ్ఎస్ఎస్ఐ, జీహెచ్ఎంసీ లైసెన్సులు తప్పనిసరి. మార్జిన్: ప్లేట్పై 30 నుండి 40% గ్రాస్, నికరం 12 నుండి 18. పోర్షన్ కంట్రోల్ కీలకం. రెసిపీ: స్థిరమైన రుచి, హైజీన్ కలిస్తేనే అసలు మోట్. మార్కెటింగ్కు స్విగ్గీ, జొమాటో, రీల్స్, కాంబోలు. చివరగా 3 ముఖ్య మాటలు. 1. ఈ వీడియోలోని అన్ని సంఖ్యలు ఇండికేటివ్ అంచనాలు. నిజ ఖర్చు లొకేషన్, స్కేల్, వెండర్, చికెన్ రేటు బట్టి మారుతుంది. పెట్టుబడి పెట్టే ముందు లోకల్ వెండర్లతో ఒకతో నిర్ధారించుకోండి. 2. ఇది కేవలం అవగాహన కోసం. పెట్టుబడి లేదా ఆర్థిక సలహా కాదు. 3. మీ వ్యాపార ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. చిన్నగా మొదలు పెట్టండి, రుచితో నిరూపించండి, తర్వాత పెంచండి. చూసినందుకు ధన్యవాదాలు.